Hello all, good morning, good afternoon, good evening. Welcome to our channel Lavish Learners. మన ప్రీవియస్ సి ట్యుటోరియల్ వీడియోలో అంటే ఫస్ట్ వీడియోలో హిస్టరీ ఆఫ్ సి అంటే ఏంటి, ఇంట్రొడక్షన్ టు సి అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. హిస్టరీ ఆఫ్ సిలో 2 పాయింట్స్ డిస్కస్ చేసాం, 2 పాయింట్స్ నేర్చుకున్నాం. అది ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే డెనిస్ రిచీ అనే అతను సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు అనేసి. అండ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం హీ ఇంట్రడ్యూస్డ్ సి అనేది మనం నేర్చుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటుంది ఏంటి అని అంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనమాట. లాబొరేటరీ నేమ్ కూడా నెక్స్ట్ వీడియోలో వీలైతే చెప్పు అని చెప్పేసి. సో సి లాంగ్వేజ్ అనేది బెల్ టెలిఫోన్ లాబొరేటరీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను అని అంటే వైవాలో ఈ క్వెషన్ అడిగారంట కొన్ని కాలేజెస్‌లో. సో అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను. సి లాంగ్వేజ్ అనేది బెల్ టెలిఫోన్ లాబొరేటరీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కోసం. సో ఇది నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అండ్ తను ఇంకొకటి సజెస్ట్ చేసింది ఏంటి అని అంటే వీడియో యొక్క లెంత్ అనేది తగ్గించమని చెప్పింది. అప్‌లోడ్ చేస్తున్న వీడియో యొక్క లెంత్. బికాజ్ ద ప్రీవియస్ వీడియో ఐ థింక్ 12 to 13 మినిట్స్ లెంత్ వచ్చింది. మినిట్స్ లాంగ్ వచ్చింది. సో అది 6 మినిట్స్ వీడియోగా అప్‌లోడ్ చేసి రిమైనింగ్ కంటెంట్‌కి ఇంకొక వీడియోగా అప్‌లోడ్ చేస్తే బెటర్ అని చెప్పేసి. సో తన సజెషన్ ప్రకారం ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ మనకి 2-3 పార్ట్స్ అంటే కంటెంట్ అనేది 2-3 వీడియోస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు స్ట్రక్చర్ ఆఫ్ సి పార్ట్ 1 అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ పార్ట్ 1. ఇందులో మనం ఒక 6 సెక్షన్స్ ఉన్నాయి మనకి మీరు చూసినట్టయితే. డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్, మెయిన్ ఫంక్షన్, సబ్ ప్రోగ్రామ్ ఫంక్షన్. ఈ 6 అనేవి చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నమాట మనం ప్రోగ్రామ్ రాయడానికి, కోడ్ రాయడానికి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో డాక్యుమెంటేషన్ సెక్షన్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో మనకి కమెంట్ లైన్స్ ఉంటాయి. కమెంట్ లైన్స్ మనం యాడ్ చేస్తామన్నమాట. ఆ కమెంట్స్ అనేవి మనం రాయగలుగుతాం డాక్యుమెంటేషన్ పార్ట్‌లో. సో ఈ కమెంట్స్ అనేవి కంపల్సరీ కాదండి రాయడం. ఇట్స్ నాట్ కంపల్సరీ. అవి రికమెండ్ చేస్తారు అంతే రాయడానికి. బికాజ్ రాయడం వల్ల మనకి కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. సో ప్రోగ్రామర్ అండర్‌స్టాండింగ్ కోసం మనం కమెంట్స్ యూజ్ చేసుకుంటాము. సో కమెంట్స్ అనేవి డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే. కానీ కమెంట్స్ అంటే ఏంటసల? కమెంట్స్ అంటే ఒక నార్మల్ జనరల్ టెక్స్ట్ అన్నమాట. స్టేట్మెంట్స్ రాయడం. ఇప్పుడు మనం నార్మల్‌గా ఒక స్టేట్మెంట్స్ గాని, వర్డ్స్ కానీ మన కోడ్‌లో మనం రాయాలి అంటే మనం కమెంట్స్ యూజ్ చేయాలి. ఆ కమెంట్స్ ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. సో కమెంట్స్ రాయడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్. ఆ సింగిల్ లైన్ కమెంట్ అంటే ఒక సింగిల్ స్టేట్మెంటే ఉంటుంది. మల్టీ లైన్ కమెంట్ అంటే మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. సో సింగిల్ లైన్ కమెంట్ రాయడానికి ఒక సింటాక్స్, మల్టీ లైన్ కమెంట్ రాయడానికి ఇంకొక సింటాక్స్. 2 డిఫరెంట్ సింటాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ ఈ 2 కమెంట్స్ ఎలా రాయాలనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ సింగిల్ లైన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్‌కి సింటాక్స్ వచ్చేసి 2 ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాము. ఇక్కడ డాట్స్ అని ఇచ్చాను కదా! అక్కడ మీ టెక్స్ట్ మీరేదైతే కోడ్‌లో రాయాలి ఒక టెక్స్ట్, స్టేట్మెంట్స్ గాని, వర్డ్స్ కానీ ఏదైతే మీరు రాయాలి అని అనుకుంటున్నారో అది మీరు ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. 2 ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై యువర్ స్టేట్మెంట్. ఓకే. 2 ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి మీ టెక్స్ట్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెల్కమ్ టు లావిష్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ అనే టెక్స్ట్ ఇవ్వాలి. నాకు కమెంట్‌లో ఈ లైన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో నేను 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చి ఈ లైన్ రాస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఒక న్యూ లైన్‌లో రాయాలి. ఆల్రెడీ ఒక లైన్ ఎంటర్ చేసిన దగ్గర రాయకూడదు. న్యూ లైన్‌లో రాయాలి మన కమెంట్ అనేది. ఓకే. 2 ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి నేను నా స్టేట్మెంట్ వెల్కమ్ టు లావిష్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ అనే టెక్స్ట్‌ని నేను మీకు ఇచ్చాను. అనే స్టేట్మెంట్‌ని నేను మీకు రాసి చూపించాను. ఓకే. మల్టీ లైన్ కమెంట్ అంటే ఇప్పుడు మీరు ఇదంటే ఒక సింగిల్ లైన్‌లో వచ్చేసింది. మీకు మల్టిపుల్ లైన్స్ అంటే వెల్కమ్ టు అని ఒక లైన్‌లో, లావిష్ లెర్నర్ అనేది ఒక లైన్‌లో, యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకొక లైన్‌లో అలా ఒక 3, 4 అంటే ఎన్ని లైన్స్ అయినా మీకు అలా రాయాలి అని అనుకుంటే మల్టీ లైన్ కమెంట్ యూజ్ చేస్తాము.
దీని సింటాక్స్ వచ్చేసి స్టార్టింగ్ అంటే కమెంట్ రాసే ముందు మీ స్టేట్మెంట్ మీరు రాసే ముందు ఒక ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఫాలోడ్ బై ద స్టార్ ఇస్తారు. అండ్ ఎండ్ అంటే మీ స్టేట్మెంట్ ఎండ్ అయిన తర్వాత మీరు స్టార్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తారు. ఓకే, దిస్ మీన్స్ యువర్ కమెంట్ ఇస్ క్లోజ్డ్ అని. యువర్ కమెంట్ ఇస్ స్టార్టెడ్, యువర్ కమెంట్ ఇస్ క్లోజ్డ్. ఓకే, ఇప్పుడు మీరు కమెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి స్టార్ ఇవ్వాలి. అండ్ మీ స్టేట్మెంట్ మీ లైన్స్ మీరు రాసుకోవాలి ఎన్ని అయితే అన్ని. అండ్ మీరు ఇప్పుడు క్లోజ్ చేయాలి ఆ కమెంట్ని. సో ఎలా క్లోజ్ చేస్తారు? ఒక స్టార్ ఎంటర్ చేసి ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్ చేయండి. ఓకే, వితౌట్ ఎనీ స్పేస్. సో ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు వెల్కమ్ టు లావిష్ లెర్నర్స్ ఛానల్ అని ఒక 2 లైన్స్లో రాయాలనుకుంటున్నాను ఆ స్టేట్మెంట్ని. సో స్టార్ట్ చేశాను, ఫార్వర్డ్ స్లాష్ స్టార్, నెక్స్ట్ లైన్లో వెల్కమ్ టు అని ఇచ్చాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో లావిష్ లెర్నర్స్ ఛానల్ అని ఎంటర్ చేశాను. సో కింద స్టార్ అండ్ ఫార్వర్డ్ స్లాష్తో క్లోజ్ చేశాను. ఇది మల్టీలైన్ కమెంట్ రాసే విధానం, దాని యొక్క సింటాక్స్. సో ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్, మల్టీలైన్ కమెంట్ సింటాక్స్ చూసారు కదా. ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ లో యూజ్ చేసే కమెంట్స్ ఇట్లా యూజ్ చేయాలి. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటి అని అంటే, కమెంట్స్ అనేవి కంపైలర్ కంపైల్ చెయ్యదు. మీకు అవుట్పుట్లో కమెంట్స్ కనపడవు మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఎందుకంటే అవి ఎగ్జిక్యూట్ కావన్నమాట. కంపైలర్ కంపైల్ చేయదు కమెంట్స్ని, దే ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. డాక్యుమెంటేషన్ సెక్షన్ యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మన కోడ్ యొక్క రీడబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, పెంచుతుంది. అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. డాక్యుమెంటేషన్ సెక్షన్ మన కోడ్లో మనం యూజ్ చేస్తే మన కోడ్ యొక్క రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ యూజ్ చేస్తాము. అది కంపల్సరీ కాదు యూజ్ చేయడం, అది మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ యూ కెన్ యూజ్ documentation section, I mean comments. Okay na? So if you like this video, please give a big thumbs up, share, subscribe to our channel Lavish Learners. Next part 2 part 3 videos next upload చేస్తున్నాము. So thanks for watching.